రీసెంట్గా కుప్పం పర్యటనలో భువనేశ్వరి గారు ఏమన్నారో ఒకసారి వినండి. నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వారికి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వారికి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కడికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి తెలుసుకున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. భువనేశ్వరి గారు ఏం చెప్తారంటే, అసెంబ్లీలో ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక నన్ను తీసుకొచ్చి నా శీలాన్ని శంకించేలాగా ఇబ్బంది పెట్టారు, అసెంబ్లీలో ఈ మాటలు అన్నారు అని చెప్పి భువనేశ్వరి గారు సీరియస్గా లేకపోతే భావోద్వేగం గురవుతూ మాట్లాడారు. ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఎవరన్నారు అనే దాని మీద ఒక్కసారి అసెంబ్లీ రికార్డ్స్, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ని వీడియో రికార్డ్స్తో సహా బయట పెట్టండి. ఎవరన్నారు ఆ రికార్డుల్లో అది ఉండిద్ది కదా, ఖచ్చితంగా బయట పెట్టండి. వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎక్కడైనా అనని మాటని అన్నారు అని చెప్పి ఇన్ని రోజులు, దాదాపు 2 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు కావస్తుంది మీరు అధికారంలోకి వచ్చి. అంటే దాదాపు ఇంకో 2 నెలలు పోతే 2.5 సంవత్సరం. ఈ 2.5 సంవత్సరంలో ఎవరైనా కానీ అసెంబ్లీ రికార్డ్స్ ఎందుకు బయట పెట్టలేదు? మీరు ప్రతి సందర్భంలో ఇది ఇష్యూ రాజకీయంగా వాడుకోవడానికి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇష్యూ రైజ్ చేస్తారు, నారా లోకేష్ గారు ఇదే ఇష్యూ రైజ్ చేస్తారు, మీరు ఇదే ఇష్యూ రైజ్ చేస్తారు. అసెంబ్లీలో జరిగింది ఆ జరిగింది ఎందుకు? ఒకసారి రికార్డ్స్ మీరే అధికారులు ఉన్నారు, ఆ రికార్డ్స్ ఒకసారి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టచ్చు కదా. ఇక వల్లభనేని వంశీ గారు అన్నారు 5 అని మాట్లాడారు, ఆయన బయట ఎక్కడో మాట్లాడారు అన్నారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు, కానీ వల్లభనేని వంశీ గారి పైన అసలు ఆ ఇష్యూ పైన కేసు పెట్టాల. ఈ రోజుకి కూడా ఆ ఇష్యూ పైన వల్లభనేని వంశీ గారి పైన కేసు పెట్టాల. ఇది ఒక క్లారిటీ. ఇక తర్వాత భువనేశ్వరి గారు అంటారు, అసలు శ్రీమూర్తిని తీసుకురాకూడదు రాజకీయాల్లోకి, ఎవరి శీలం ఎట్లాంటిదో వాళ్ళకి తెలుసు, అసలు శ్రీమూర్తి మీద రాజకీయం చేయకూడదు, ఆ చేతగానోళ్ళు చేసే పని 5 అని మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి నారా లోకేష్ గారు భారతి గారి పేరుని ఎన్నిసార్లు ప్రస్తావించారు? ఎవరు భారతి గారిని అనాలా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుమార్తెల పేర్లు తీసుకొచ్చి అన్నారు? ఇదే నారా లోకేష్ గారు ఎత్తారు. అప్పుడు మీరు ఎక్కడ పోయారండి? ఇదే మీ ఐటీడీపీ రోజు విచ్చలవిడిగా భారతి గారి పైన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల పైన తెగ పోస్టులు అఫీషియల్గా పెట్టిస్తూ ఉన్నారు. మేము ఎవరం చూడట్లేదా? దాన్ని మీరు ఎందుకు ఖండించట్లేదు? ఇదే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఐటీడీపీ సభ్యులు బహిరంగంగా భారతి గారిని తిట్టినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? ఇక దారుణం ఏంటంటే, ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మర్నాడు 29వ తారీఖు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. 30వ తారీఖు కుప్పంలోనే ఇతన్ని కలిశారు. 30 కానీ ఇలా 29 ఆ రోజే కలిసింది. 29 ఆ ఇచ్చిన స్టేట్మెంట్ కాసేపట్లోనే ఇతన్ని కలిశారు. ఇతను ఎవరు? కిరాకార్పి, భువనేశ్వరి గారు కిరాకార్పి. ఈ వ్యక్తి భారతి గారిని ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు, రోజా గారిని ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు, విడుదల రజనీ గారిని ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు, లక్ష్మీభారతి గారిని ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు. ఇక ఈ వ్యక్తి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలని చాలా నీచంగా మాట్లాడారు. నీచంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి భజన చేపిస్తూ ఉంటారు. ఇదే వ్యక్తిని తీసుకొని మరి టీడీపీ
దానికి సంబంధించిన ఏదైతే మీ టీడీపీ మహానాడులో ఇతని చేత మాట్లాడించారు. ఈ వ్యక్తి తిట్టే బూతులు మీకు వినపట్లేదా? ఈ వ్యక్తి మహిళలను ఉద్దేశిస్తూ అన్న మాటలు మీకు కనపట్లేదా? ఈ వ్యక్తి మీ దగ్గరకు వస్తున్నారు, కలుస్తున్నారు అన్నప్పుడు మీరు ఎందుకు ఆ వ్యక్తిని దూరం పెట్టలేదు? మీరు ఇంతకు ముందుగానే కదా అన్నది, మహిళల మీద రాజకీయాలు చేయకూడదు, మహిళలు ఏ ఒక్కరు మాట్లాడకూడదు, ఎవరి శీలం ఎట్లాడుతూ వాళ్ళకి తెలుసు, మహిళలను అగౌరవపరచకూడదు అన్నారే. ఈ వ్యక్తి అవమానించిన మాటలు, ఈ వ్యక్తి చేసినటువంటి హంగామా, ఈ వ్యక్తి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తాడు మీకు ఎవరికి తెలీదా? ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పలుసార్లు కలుస్తారు, నారా లోకేష్ గారిని పలుమార్లు కలుస్తారు. మీ దగ్గర మీరు అన్నమాట మీరే అన్నమాట మీ దగ్గరకు వచ్చి కలుస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అంటారు, మేమందరం అబ్జర్వేషన్లు పెడుతున్నాం అంటారు. ఎలా అండి ఇది? ఎలా అంటే మిమ్మల్ని అన్నారు అని బాధపడుతున్న సందర్భంలో మరి అవతలంలో కూడా అన్నారే, వాళ్ళకైనా కానీ మన వాళ్ళు అనకూడదని మీరు ఎందుకు హెచ్చరికలు జారీ చేయట్లేదు? ఈ వ్యక్తిని ఎందుకు విచ్చలవిడిగా అట్లా వదిలేశారు? అంటే ఈ వ్యక్తి వెనకాల మీరు ఉన్నారు. మహానాడులో మాట్లాడించినప్పుడు ఇంకెవరు? మీ వ్యక్తిని ప్రోత్సహిస్తుంది మీరే కదా, ఈ వ్యక్తిని ప్రోత్సహిస్తుంది మీరే కదా. ఇక భువనేశ్వర్ గారు, ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధింపులకు గురి చేసేలా చాలా సందర్భాలు జరిగినాయి. చాలా సందర్భాల్లో మహిళల్ని అన్యాయం గురైన వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు. ఏ ఒక్కరికైనా కానీ మీరు అండగా నిలిచేటట్టు ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకునేలాగా ఎక్కడైనా చూసామా? కోడూరు, రైల్వే కోడూరు, ఆమె అయితే రోడ్డు ఎక్కి నానా బాధపడిపోతూ రోజు అల్లాడిపోతూ ఉంది. అయ్యో ఏంటి పరిస్థితి ఇదని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ మహిళకు న్యాయం చేసేలాగా ఏమైనా చేశారా? ఆ మహిళ రైల్వే కోడూరు చెందినటువంటి ఆ మహిళ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఆ ఎమ్మెల్యే పైన. ఆ మహిళ పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసింది. ఆ మహిళకి ఏమైనా న్యాయం చేశారా? ఎక్కడా చేయలే. ఇంకా నడి రోడ్లో న్యాయం పెడుతూ కొట్టారు. మీ ప్రభుత్వంలో మహిళ నడి రోడ్లో నాకు అన్యాయం జరిగింది, అసలు అభాషణ చేశాడని అడిగినందుకు కొట్టారు. ఇక బీఆర్ నాయుడు అంశం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఇవ్వద్దు, ధార్మిక క్షేత్రానికి ఇవ్వద్దు, ఆయన మహిళల్ని ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడంటే ఆయన తీసుకుపోయి ధార్మిక క్షేత్రానికి టీటీడీ చైర్మన్గా నియమించారు. ఒక మహిళ న్యాయం కోసం మీ అందరికి లేఖలు రాసింది, కానీ ఆయన తీసుకుపోయి ఆడ కూర్చోపెట్టారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్నో ఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎంతమంది మహిళలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మీ టీడీపీ నాయకులు మీ కూటమి ప్రభుత్వం తరపున ఎంతమందిని వేధించారో వాళ్ళందరిది అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీరు క్వశ్చన్ చేయాలి కదా బలంగా. మీ ప్రభుత్వమే కదా, మీరే కదా ఇప్పుడు గత హయాంలో అట్ట అయిపోయింది, ఇప్పుడు అద్భుతంగా ఉంది, గత హయాంలో అట్ట చేశారు, సర్వనాశనం చేశారు మాట్లాడుతూ రాజకీయ కామెంట్స్ మీరు చేస్తున్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల తరపున అడిగే క్వశ్చన్లకు కూడా మీరు సమాధానం చెప్పండి. ఆ మహిళలకు న్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అడుగుతున్న వాళ్ళకు సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు మహిళల కోసం పోరాడండి, మహిళల అభ్యున్నతి కోసం నించోండి. మహిళలకు అన్యాయం జరిగితే మేము ఉంటామని తెలపండి, సంతోషిస్తాం. మీరు పోరాడాలి, మీరు నించోవాలి, మీరు ఖచ్చితంగా వాళ్ళ అభ్యున్నతి కృషి చేయాలి. అంతేగాని మిమ్మల్ని అన్నారు అని చెప్పి రాజకీయ స్టేట్మెంట్లు తీసుకొచ్చి మిగిలిన వాళ్ళు ఎట్టయిన పోండి అనే రాజకీయంగా అన్నారు తీయొద్దు. మిమ్మల్ని అన్నారు అనేది రికార్డ్స్తో సహా బయట పెట్టండి. అసెంబ్లీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, పూర్తిగా వాళ్ళపై చర్యలు తీసుకోండి. అంటే మాత్రం ఖచ్చితంగా అబ్జెక్టబుల్లే, దాన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు, కానీ అన్నట్టు చూపించండి. దయచేసి రాజకీయంగా ప్రతి సందర్భంలో ఆ ఇష్యూని తీసుకొచ్చి ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే కదా కిరాకార్పిని కలిసింది, ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మీరే సీరియస్గా మాట్లాడతారు, మీరే భావోద్వేగానికి గురవుతారు. నిజంగా నారా లోకేష్ గారు భారతమ్మని ఎన్నిసార్లు అన్నారండి? ఇదే పచ్చ మీడియా భారతంపై డిబేట్లు పెట్టలేదా? మీ మీద ఏనాడైనా కానీ ఇదే సాక్షి కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇంత డిబేట్లు పెట్టారా? ఎవరైనా పెట్టారండి? షర్మిలా గారి పైన ఇదే ఐటీడీపీకి సంబంధించిన వాళ్ళు కదా విచ్చలవిడిగా దారుణమైన పోస్టులు పెట్టింది. విజయమ్మ గారి బొట్టు గురించి టీడీపీ నాయకులు కాదా అప్పట్లో మాట్లాడింది? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 అంశాలు ఉంటాయి. ఈనాటికి మిమ్మల్ని ఎవరైనా అనుంటే మేము ఖండిస్తున్నాం. మిమ్మల్ని అన్ని వాటికి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకుని తప్పే లేదు. బికాస్ కానీ ఆనందాన్ని తీసుకొచ్చి అన్నారు అని పోర్ట్రేట్ చేసుకుంటూ జనాల్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా ఒక గేమ్ చుట్టూ తిప్పొద్దు. అసెంబ్లీలో మీ చేతిలో ఉంది, మీరే రికార్డ్స్ బయట పెట్టండి. పదే ఇది అడుగుతున్నాం. ఆనాడు జరిగింది విత్ ప్రూఫ్లతో సహా రికార్డ్స్ బయట పెట్టండి. ఇదే ప్రతి ఒక్కరు అడుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు అని చెప్పి మీకు రాజకీయంగా కష్టకాలంలో ఉన్న ప్రతిసారి అదొక రాజకీయ అంశంలా మీరు వాడుకోవద్దు. దయచేసి అందరికీ స్త్రీలు అంటే గౌరవం ఉంది, స్త్రీలు ఖచ్చితంగా బాగుండాలి, వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. ఖచ్చితంగా స్త్రీమూర్తులను రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అది.